మీలాగనే ఒక చిన్న మారుమూల ఊర్లోంచి 400 ఓట్లున్న జనాభా ఉన్న ఊర్లో నుంచి ఒక కిష్టపట్టే కరువు ఉన్న కిష్టపట్టే ఊర్లో నుంచి తెలంగాణ కష్టాలు చూసిన ఊర్లో నుంచి వచ్చినండి. కాబట్టి మీ తరపున ఒక ప్రతినిధిగా భావించండి. మీకోసం పనిచేసేటోడు ఎవరు మీరు హుజూర్ నగర్లో కనుక్కోండి. 4 సంవత్సరాల్లో సైదిరెడ్డి ఎట్లా పనిచేసిండు, 4 సంవత్సరాల్లో సైదిరెడ్డి ఎట్లున్నాడు, సైదిరెడ్డికి వారసత్వం ఉందా లేకపోతే సైదిరెడ్డి సొంతగా మనలాగా ఎదిగిండా మీరు ఒక్కసారి ఆలోచించండి. యువత ముఖ్యంగా మీరు ఆలోచించాలి. ఈరోజు ఈ జిల్లాలో 3 కుటుంబాలే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఎంతసేపటికి భార్యాభర్తలు అన్నదమ్ముళ్ళు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరికి ఓటేస్తే మంచిది, ఎవరికి ఓటేస్తే మీకోసం పనిచేస్తాడు, ఎవరికి ఓటేస్తే మీ ఓటు దుర్వినియోగం కాకుంటుంది. ఎందుకంటే ఇక సరే బీఆర్ఎస్ అంటే మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటేసినా అది వేస్ట్ అన్నట్టే, అసలు ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కేకే గారు వాళ్ళ పార్టీ కేశవరావు గారు అన్నారు, ఈరోజు అన్ని కాంగ్రెస్కి బీజేపీ మధ్య పోరాటం ఉంది, ఒక్క సీటు వచ్చే పరిస్థితిలో కూడా ఈరోజు బీఆర్ఎస్ లేదు అన్నది. ఎందుకంటే అటు ప్రజల ఆలోచన కూడా ఆలోచించట్లే. ఈరోజు ఓటు వేయాల్సింది మోడీకా మిగతా వాళ్ళకని ఆలోచిస్తారు, కానీ ఎంతసేపటికి వేరే వాళ్ళని అసలు ప్రాంతీయ పార్టీలను అయితే లెక్కలో కూడా తీసుకోవటంలే. అందుకని ఈరోజు మీరు ఖచ్చితంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ ఓటు విలువ కావాలంటే, మీ ఓటుతోటి నల్లగొండ భవిష్యత్తు మారాలంటే, మీ ఓటుతోటి నల్లగొండ 400 సీట్లలో రావాలంటే మీరందరూ కూడా కమలం గుర్తుకి మోడీ గారికి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. అట్లనే మీరు కూడా ఎక్కడికైనా పోయినా ప్రశ్నించండి కాంగ్రెస్ వాళ్ళని, అసలు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఈ అబద్ధాలు రేపు ఎలక్షన్ల దాకానేనా, ఎలక్షన్ల తర్వాత కూడా ఈ అబద్ధాలతోటి కాలం గడుపుతారా? ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతే ఇక వాళ్ళని మళ్ళీ మాట్లాడిచ్చేది లేదు, వాళ్ళు పనిచేసేది లేదు. వాళ్ళకి ఎంతసేపటికి వాళ్ళ సొంత పనులు, వాళ్ళ అన్నదమ్ముల పనులు ఇలా చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరు ఎంపీ టికెట్లు కావాలంటే భార్యకు కావాలంటా ఉన్నారు, తమ్ముళ్ళకు కావాలంటా ఉన్నారు. వాళ్ళ సొంత పనులు తప్ప ఈ దేశం కోసం రాష్ట్రం కోసం కాటుపడే పార్టీ ఈ కాంగ్రెస్ కాదు. అన్నిటికీ పనిచేసేది ఈరోజు దేశం ప్రతి ఒక్కరు గర్వంగా ఇండియా అని చెప్పుకోగలిగే స్థాయికి చేసిన నాయకుడు ఇలా నరేంద్ర మోడీ గారు. మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు చేసిన పనులని ఇంకా దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూకటి వేలతో సహా పరిష్కరించాలంటే రేపు మోడీ గారి మన గుర్తు మీద కమలం గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. జై భారత్, జై శ్రీరామ్.